తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో పాపం ప్రతాప్ గురించి వద్దాం. సో ఐ మీన్ మీకు ఒకటి ఉంది కదా, ఏదో సమస్య ఉందని చెప్తున్నారు. 3 రోజులు అంటున్నారు. ఫస్ట్ 3 రోజులు మీసం తిప్పారు, 4వ రోజు ఏమో బయటకు వచ్చి మంచం మీద అని చెప్పి అక్కడ పాజ్ ఇచ్చారు. ఇదంతా నడుస్తున్నప్పుడు మీరు ఏమన్నారు, చాలా మంది రిలేట్ అవుతారు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఒకవేళ అదే సమస్య అయితే చాలా మంది ఎలా రిలేట్ అవుతారు అనేది, అది సమస్య అని మీరు చెప్పలేదు. ఓకే బట్ ఇంకోటి ఏమన్నారంటే ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూస్తారు. ఐపీఎల్ సీజన్లో కూడా పెట్టడానికి కారణం ఏంటంటే ఫ్యామిలీస్ అందరూ చూస్తారు. ఐపీఎల్ ఫ్యామిలీస్ అందరూ చూస్తారో లేదు తెలియదు, కానీ సినిమాకి ఆ ప్రేమ ఎప్పుడు అలా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు మ్యాటర్ ఇలా వచ్చిందనమాట, ఈ మంచం అనే దగ్గర ఆపారు. ఐపీఎల్ సీజన్ అయినా ఫ్యామిలీస్ వచ్చి చూస్తారు అని అన్నారు కదా. ఫ్యామిలీస్ నిజంగా చూస్తారా అనే కన్సర్న్ అందరి నుంచి ఉంది. ఫ్యామిలీస్ నిజంగా చూడొచ్చా? బికాజ్ ఏదైనా చిన్న బూత్ ఉన్నా కొంచెం అందరికి కొంచెం అనిపిస్తుంది కదా, కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తుంది. ఫాదర్ లేదంటే మదర్ సన్ పక్కన కూర్చొని చూడలేరు. సో దాని గురించి స్ట్రైట్ క్వశ్చన్ అనమాట. అశ్లీలత అసభ్యత అయితే లేదు సినిమా, అంటే ఇబ్బంది పడే పరిస్థితి అయితే రాదు. క్లీన్ యూ రావాలి, యూ మిస్ అయితే యూ బై ఏ అయినా రావాలి, తప్పితే ఏ రాదు. నాకు తెలిసిన అవగాహన వరకు సినిమాల మీద యూ బై ఏకి మించి అయితే దాటదు సినిమానే అనుకుంటున్నాను నేను. కాబట్టి ఫ్యామిలీస్ వస్తాయని అనుకుంటున్నాను. ఎందుకంటే కాంటెంట్ మాకు తెలుసు, ఎలా తీసామో తెలుసు. కాబట్టి అది ఏ సర్టిఫికేట్ సినిమా అయితే కాదు. సో ఇబ్బంది పడక్కర్లేదు. ఓకే. సో రాశి గారి మీద ప్రేమతో చాలా మంది రాశి గారిని చూపించలేదు ఎందుకు టీజర్లో అని చెప్పి అడిగారు. దానికి ఏమన్నా స్పెసిఫిక్గా మీకు ఏమన్నా తెలుసా? అంటే టీజర్ కదా, టైం స్లాట్ అంటే టైం డ్యూరేషన్ తక్కువ కదా, అందులో బాగా ఎగ్జైట్ చేసేవే అంటే లైక్ లౌడర్గా మాట్లాడి రీచ్ అయ్యగలిగేవి మాత్రమే మెయిన్గా ఫోకస్ చేశారు. మేబీ నెక్స్ట్ అంతే, కానీ కాన్షియస్గా ఏదో చూపించాలి, హైడ్ చేయాలి ఆవిడ క్యారెక్టర్ అలా ప్లాన్ చేసింది ఏం కాదు. అంటే కొన్ని క్యారెక్టర్స్ రివీల్ చేస్తే స్టోరీ ఆల్మోస్ట్ తెలిసిపోద్ది అని చెప్పి కొంతమంది హైడ్ చేస్తూ ఉంటారు. ట్రైలర్లో కానీ టీజర్లో కానీ వాళ్ళు అలా ఏం లేదు. ఏమంటారు రాశి గారి క్యారెక్టర్? బికాజ్ ఎందుకంటే ఆవిడ క్యారెక్టరైజేషన్ గురించి, ఆవిడ కూడా చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ రావడం ఇదంతా కదా. మనం చిన్నప్పుడు అందరూ చాలా ఇష్టపడ్డాం ఆవిడని ఒక హీరోయిన్గా. ఇప్పుడు మదర్గా చేశారు. చాలా మంది ఇందాక అడిగారు కూడా అదే క్వశ్చన్. మదర్గా ఐ మీన్ చాలా మంది డ్రీమ్ హీరోయిన్లా అనుకుని ఉంటారు. మన ఏజ్కి ఆవిడ ఏజ్కి చాలా డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక లవ్ ప్రేజ్ రావు ఇలాంటి సినిమా చూసినప్పుడు. మనం కాసేపు మనకు అప్పుడు గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఆవిడనే చూసి నిజంగా ఏదో హీరో శ్రీకాంత్లో ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటి ఆవిడతో మదర్ కింద చేయడం మీకు ఏంటి, ఏమన్నారు దానికి సమాధానం? ఏమనలేదు. ఫస్ట్ రాశిగారు మదర్ అంటే ఎందుకు అన్నట్టుగా అనిపించింది, కానీ పర్ఫార్మర్ ఆవిడ. అండ్ అప్పుడు ఆ గ్లామరస్ రోల్స్తో పాటు తర్వాతి కాలంలో తను నిజం లాంటివి కానీ ఇవి చేసినప్పుడు కూడా చాలా సినిమాల్లో చాలా గొప్ప పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు ఆవిడ. నేటిగాంది ఇలాంటివి చూసినప్పుడు నేను లైక్ అలాంటి వాళ్ళతో చాలా నేర్చుకోవచ్చు పని చేసినప్పుడు. సో తట్టు ఆ మూమెంట్స్ ఉంటాయి కదా, ఒక ఫేవరెట్ యాక్ట్రెస్ పక్కన చేస్తున్నాము, మనం చిన్నప్పుడు ఇలా సినిమాలు చూసామని. సో అలా బ్లెస్డ్. ఎప్పుడైనా మీరు సీనియర్ యాక్టర్స్తో చేసిన ఈ సందర్భాల్లో మీరు మెయిన్ లీడ్ అయినప్పటికీ మీకు అసలు ఇగో ఎక్కడ ఉండదు కాబట్టి మాకు అర్థమైంది. కాబట్టి ఎప్పుడైనా మీలోని ఆ ఫ్యాన్ బాయ్ని, ఆ చిన్నప్పుడు ఫ్యాన్ బాయ్ని ఎవరి ముందన్నా బయట పెట్టారా? అందరికీ చెప్తాను నేను ఆవిడని కూడా అడిగాను, నేను మీ సినిమాలు అన్నీ చూసేవాడిని, మీరు యాక్టింగ్ ఎలా ప్రిపేర్ అవుతారు, ఏమైనా టిప్స్ ఇస్తారా? నేను అందరికీ, నేను జగపతిబాబు గారితో చేసినప్పుడు అడిగాను, రాజు గారిని అడిగాను, ఆమని గారిని అడిగాను. ఎవరితో పనిచేసినా నేను అడుగుతాను, నేర్చుకోవడానికి ఎంతో కొంత దొరుకుతుంది. అండ్ వాళ్ళు పాతకాలంలో కెమెరా రీల్ మీద వర్క్ చేసేవాళ్ళు కదా. సో ఆ మూమెంట్స్ అంటే వాళ్ళ కో యాక్టర్స్, అప్పుడు వర్క్ స్టైలు, తర్వాత ఎక్స్పీరియన్స్, అంటే ఒక రోల్ని ఎలా చూస్తారు, కథలు ఎలా ఎంచుకుంటారు, సో ఇవన్నీ డిస్కస్ చేస్తాను. సో థియేటర్ ఆర్టిస్ట్ అంటే నార్మల్గా చాలా లౌడర్గా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఆల్మోస్ట్ కామ్ అండ్ కంపోజ్డ్ స్టేజ్లోకి వచ్చారు. అంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, థియేటర్తో పోలిస్తే చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది సినిమా అనేది. లీడ్ యాక్టర్గా కూడా మంచి సక్సెస్ ఉంది. బట్ ఆ ఇనిషియల్ డేస్లో స్విచ్ అవ్వడానికి ఏమన్నా ఇబ్బందులు పడ్డారా? కొంత అయింది. నేను ఫస్ట్ డబ్బింగ్ చెప్పేవాడిని, చిన్న చిన్న క్యారెక్టర్స్ అవి డబ్బింగ్ చెప్పినప్పుడు తెలియకుండా చెయ్యి వెళ్ళిపోయేది. మీరు థియేటర్ ఆర్టిస్ట్ అని అడిగారు, ఏంటంటే మీకు తెలియకుండా మీ చెయ్యి వెళ్ళిపోతుంది అని. సో అక్కడి నుంచి ఎక్స్ప్రెషన్ మీదకి వర్క్ చేశాను. అంటే మరీ బ్రాడ్ అవ్వకూడదు, పెద్దగా కెమెరాలు, లెన్స్లు ఎక్కువ అంత లౌడ్నెస్ అక్కర్లేదు కాబట్టి మార్చుకుంటూ వచ్చాను. కొంత బిగినింగ్లో సఫర్ అయ్యాను. తర్వాత ఎప్పుడైతే అర్థమైందో ఎంత కావాలి అన్నది, అది ఈజీ అయిపోయింది. సో యాక్చువల్లీ రెయిన్బో ఎఫ్ఎంలో అండి మీరు చేసింది? అవును, 1 year చేసి ఉంటారు కదా పార్ట్ టైం. 6 months ఏనా? సో మాకు అసలు మీరు ఎలా ఆర్జే తీరుగా ఎలా మాట్లాడేవారు అంటే తెలుసుకోవాలండి. జస్ట్ మీ ఇంట్రో అన్న చెప్తారే ఎలా మాట్లాడేవారు? అసలు గుర్తు కూడా లేదు. అంటే అది 2011-12 March అలాగా వదిలేసాను. ఆల్మోస్ట్ 12 years పైన, 14 years అయింది. ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది కదా ఇంట్రో, ఎవరి కాళ్ళకి ఆర్జేలు వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. అది వేరే వాళ్ళది, దీనికి ఏదో ఉండేదండి, అది రావట్లేదు ట్యాగ్, అది ఏదో ఉండేది.
రెయిన్బో ఎఫ్ఎం, ఎయిర్ ఎఫ్ఎం, రెయిన్బో ఎఫ్ఎం 101.9 అనేవాళ్ళు. 101.9. సో గుర్తులేదు, మీరు వింటున్నారు ఆర్జే తిరుగుతో ఇలా మాట్లాడేవాడిని. సో గుర్తులేదు, కానీ నేను బ్యాడ్ ఆర్జే అది చెప్పగలను. అంటే వాయిస్తో మౌత్ పీస్ ముందు మనిషి లేకుండా యాక్ట్ చేయడం అన్నది అదొక ఆర్ట్, లైక్ డబ్బింగ్ లాగే. సో అందులో నేను చాలా పూర్. నాకు వచ్చే కాంటెంట్స్ కూడా జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు, సినిమాలు, వాటి గురించి మాట్లాడుతూ పాటలు వేయడమే వచ్చేది. సో ఇన్ఫర్మేషన్ మోర్ చదివి పాటేసినట్టుగానే ఉండేది. పక్క ఆర్జీలను అబ్జర్వ్ చేసినప్పుడు వీళ్ళెందుకు ఇంత అట్రాక్టివ్గా మాట్లాడుతున్నాను, నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నాను అనిపించేది. సో కొంచెం బ్యాడ్ ఆర్జీనే. బ్యాడ్ ఆర్జీ అనుకుంటున్నారా? లేదు, లిటరల్ మీకు ఒకటి చెప్పనా కాంప్లిమెంట్. అంటే నేను ఇప్పుడు చాలామంది స్టేజ్ ఎక్కినప్పుడు కానీ, ఈవెన్ హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ కొత్త కైండ్ ఆఫ్ అంటే కొత్త స్టైల్ ఆఫ్ టాకింగ్ నేర్చుకుంటున్నారు. ఎలా అంటే కొంచెం ఈ ఇంగ్లీష్ వర్డ్స్, ఈ పాష్ వర్డ్స్ జెన్జీకి కనెక్ట్ అయ్యేలాగా. అంటే నిజంగా డిమాండ్ సప్లై, ఎక్కడ డిమాండ్ ఏది ఉందో అదే సప్లై చేయాలి. బట్ స్టిల్ మీరైతే మీ ఆథెంటిసిటీ ఎక్కడ కోల్పోవట్లేదు. మీరు చాలా ఆర్గానిక్గా చాలా తెలుగు మాట్లాడతారు, స్వచ్ఛమైన పదాలు మాట్లాడతారు. మీ ప్రొనౌన్సియేషన్ నాకు బాగా నచ్చుద్ది. నాకు హిందీ ఇంగ్లీష్ అంతంతే వచ్చు. అంటారా? నేను డిగ్రీ ఇంగ్లీష్ మీడియం. ఓకే. అంటే ఆ కోర్స్ ఇంగ్లీష్లోనే ఉంది, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ. సో నాకు జీన్స్ అంటే అర్థమయ్యేది కాదు. GENES పక్కన అడిగేవాడిని జీన్స్ అంటే ఏంటి అని. ఎందుకంటే అప్పటివరకు నేను చదివిన తెలుగు మీడియం. అంటే క్లాస్ అయ్యాక చెప్తా అనేవాడు. నాకు ఏం అర్థమయ్యేది కాదు. డ్రోసోఫిలా అని ఏదేదో చెప్పేవాడు. మొత్తం అయిపోయిన తర్వాత క్లాస్ అంతా అయిపోయాక జీన్స్ అంటే ఏంట్రా అంటే, అప్పుడు ఇప్పటిలాగా అంటే ఫోన్ కొట్టి ట్రాన్స్లేటర్ కొట్టచ్చు, నేను ఇంతలో డిక్షనరీ పట్టుకెళ్ళేవాడిని జీన్స్ అంటే ఎతకడానికి. జన్యువులు అనేవాడు. జన్యువులు అంటే నాకు తెలుసు, జీన్స్ అంటే నాకు తెలియదు. జీన్స్ అంటే మనం జీన్స్ ప్యాంట్ అనుకుంటున్నాను. సో నేను ఆల్మోస్ట్ ఏడ్చుకుంటూ వెళ్ళిన రోజులు, అంటే ఫస్ట్ సెమిస్టర్లో నాకు అర్థమయ్యేది కాదు ఇంగ్లీష్. ఎలా దీన్ని క్రాక్ చేయాలని బట్టి పట్టేవాడిని, బైహార్ట్ చేసేవాడిని. ఎంత బట్టి పట్టినా ఒక ఇంగ్లీష్ పదం గుర్తు రాకపోతే మొత్తం పోయేది. సో అలా 4th సెమిస్టర్ 5th సెమిస్టర్కి అట్లీస్ట్ బట్టి పడడం వచ్చింది, ఇంగ్లీష్ మాట్లాడడం పక్కన పెడితే. కాబట్టి ఇంగ్లీష్ అంటే కొంత భయం. హిందీ అంటే హైదరాబాద్లో ఉన్నాను, సెకండ్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి టూటిపోటీ హిందీ వచ్చు నాకు. అంటే తడబడినా హిందీ మాట్లాడగలుగుతాను నేను కంటిన్యూస్గా. కానీ ఇంగ్లీష్ అనేది కొంచెం నర్వస్ అయిపోతాను. కాబట్టి తెలుగు కంఫర్టబుల్ కాబట్టి నేను చాలా వరకు ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ స్టోరీస్లో కూడా నేను స్టేటస్ కూడా తెలుగులోనే రాస్తాను. వాట్ ఇఫ్ ఎవరైనా పిచ్ చేస్తే, ఏ బాలీవుడ్ డైరెక్టర్ మీకు పిచ్ చేస్తే ఏదన్నా ఈ క్యారెక్టర్ ఉంది మంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్కి, తెలుగులో కొంతమందిని తీసుకుందాం, ఎందుకంటే తెలుగు మంచి లీడింగ్లో ఉంది కాబట్టి టాలీవుడ్ కూడా, మిమ్మల్ని మీకు పిచ్ చేస్తే ఏం చేస్తారు? ఆడిషన్ ఈజీ. అంటే వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు కాబట్టి నాకు హిందీ ఐడియా ఉంది కాబట్టి నేను చదువుకొని చెప్పగలను. కానీ ఇంప్రూవైజ్ చేసేటప్పుడు తడబడతాను. అంటే దట్టు ఎప్పుడైతే ఫ్రీక్వెంట్గా మనం భాషను వాడమో అది ఇంప్రూవ్ అవుతుంది. నేను నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ హిందీ మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు కాబట్టి నేను చదువుకున్నది, పాటలు విన్నది, సినిమా చూసింది తప్పితే అప్లై చేయడానికి నాకు పెద్ద స్కోప్ దొరకలేదు. తెలుగు అనుకోండి, చిన్నప్పుడు చదివింది పుస్తకాలు, అమ్మ నాన్న మాట్లాడేది, ఈ ఫ్రెండ్స్ అందరూ అదే కాబట్టి చాలా బాగా వస్తుంది. కొత్త పదాలు నేర్చుకుంటూ ఉంటాం. త్రూ పాటలు విన్నప్పుడు కూడా, సాహిత్యంలో కూడా ఇది అర్థం ఏమై ఉంటుంది అని మనం ఎంక్వైరీ చేసుకుంటాం. కానీ హిందీ, ఇంగ్లీష్ నాకు ఎప్పుడు అలా పాసిబిలిటీ లేకపోయింది కాబట్టి ఆటి జోలికి పెద్దగా వెళ్ళను. సో ఒరిజినల్ క్యారెక్టర్లో జీవించడం చాలా ఈజీ అన్నారు. ఇప్పటికీ ఊర్లోనే ఉంటారండి మోస్ట్లీ టైం? ఎప్పుడైనా ఊర్లో ఉండేవాడిని, కాకపోతే ఊరు వదిలేసి వచ్చి చాలా కాలం అయింది. సో హైదరాబాదే మా ఊరు. అంటే మేము ఇప్పటికీ కూడా మీ వాట్సాప్ స్టేటస్లో కొండీల్లో మొక్కలు పెంచుతూ ఉంటారు కదా, మా ఇంట్లోనే ఇలాంటివి పెంచుతూ మా ఇంట్లోనే అవి. కొన్ని మంచి మంచి వొకాబులరీ, తెలుగు వొకాబులరీ నేర్చుకోవచ్చు మీ దగ్గర. మంచి మంచి క్యాప్షన్స్ పెడతా ఉంటారు వాటికి. మీ ఇంట్లోనే పెంచుతున్నారు? ఓకే. అంటే బాల్కనీలో రీజన్ ఏమంటారు నార్మల్లీ? అంటే పువ్వులు అంటే మాది వ్యవసాయం ఉండింది కదా చిన్నప్పుడు, అంటే తెలియకుండానే మొక్కలతో, నేచర్తో అటాచ్మెంట్ ఉండిపోయింది. అంటే అది తినే ఆ కాయగూరలన్నీ తింటారా తీసుకుని? ఆ రేంజ్ లోనేనా? పూలు, కూరగాయలు, ఆకుకూరలు ఏవైనా సరే ఎంత పండుతాయో అవి తింటాం, ఇంట్లోకి వాడుకుంటాం. ఓకే ఓకే. జస్ట్ షో ఆఫ్ కి, అంటే మర్చిపోకుండా, ఊరు మర్చిపోకుండా అలా ప్లాంట్స్ తక్కువ నా దగ్గర పెంచుకుంటున్నారా? చూడ్డానికి పెంచేవి నా దగ్గర తక్కువ. మిరపకాయలు, టమాటాలు, పాలకూర, లేకపోతే పూలు అలాంటివే మోర్ వాడుకోబడేవే ఎక్కువ ఉంటాయి. తులసి అలాంటివి తప్ప కల్బంద, డెకరేషన్ ప్లాంట్స్ పెద్దగా ఉండవు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.